పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలోని విగ్రహాలు అలా ఎందుకు ఉంటాయి? ఆ ఆలయాన్ని ఎవరు కట్టించారు? దాని వెనుక ఉన్న కథ మీకు తెలుసా? వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఆ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక విశ్వావసుడు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవునా ఆవాలు జారు విడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఆ రాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. ఒకనాడు ఆ రాజు అడవిలో నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలు కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిజాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులను తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పి తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. రాజు ఆలయాన్ని నిర్మిస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటారు. మరి ఈ కథ అందరికీ తెలియాలంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.